మహాకుంభమేళలో తన కళ్ళతో ఆకట్టుకుని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా గురించి తెలిసిందే కదా. క్యూట్ గా చూడచక్కగా ఉన్న ఈమెతో వీడియోలు తీసేందుకు యూట్యూబర్లు ఎగబడ్డారు. చివరికి భక్తులు కూడా ఆమె కనిపించిన చోటల్లా సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో తన పూసల వ్యాపారం కాస్త కొండెక్కింది. ఇది గమనించిన ఆమె తండ్రి ఇక లాభం లేదనుకొని బోన్స్లేను తన సొంతూరు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు పంపేశారు. దీంతో కుంభమేళ వల్ల ఎంతో కొంత సంపాదించుకుందామని వచ్చిన ఆమెకు తీవ్ర నిరాశ కలిగింది. అయితే ఇప్పుడు ఆమెకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నారు. తన అందానికి అమాయకత్వానికి తాను ఫిదా అయిపోయానని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన కొత్త సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. త్వరలోనే తాను మోనాలిసాను కలుస్తానని వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్కి చెందిన మోనాలిసా బోన్స్లే కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబానికి తోడుగా మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసల దండలు అమ్ముతోంది. ఈ క్రమంలోనే ప్రయాగ్రాజ్ కు పూసల దండలు అమ్మడానికి వచ్చింది. దీంతో ఇక్కడ ఆమె అమాయకపు చూపులకు కళ్ళకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన సనోజ్ మిశ్రా ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, రామ్ కి జన్మభూమి వంటి ప్రసిద్ధి చెందిన చిత్రాల దర్శకుడు మిశ్రా తన తదుపరి చిత్రానికి మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారో చూడాలి. మరోవైపు టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ పక్కన మోనాలిసా ఛాన్స్ కొట్టేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. చెర్రీ బుచ్చిబాబు సినిమాలో ఈ పూసలందం నటించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు.